హలో హాయ్ అండి. ఇదిగో ఇది పచ్చి పల్లికాయ అండి. మొన్న మార్కెట్లో తీసుకున్నాను. కేజీ 50 రూపీస్ చొప్పున ఇస్తున్నారని. ఇవి చూడగానే నాకు మా ఆయన చెప్పే స్టోరీ గుర్తొచ్చేసింది. ఆ స్టోరీ ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటా. మేము ఎప్పుడు ట్రైన్ జర్నీలో వస్తాం కదా, వచ్చేటప్పుడు మన రామగుండం దగ్గరికి వచ్చిన తర్వాత ట్రైన్లో పల్లికాయ అమ్మడానికి వస్తుంది. కొంచెం ఉడకబెట్టిన పల్లికాయ, కొంచెం కాల్చిన పల్లికాయ అమ్మడానికి వస్తుంది అన్నట్టు. నేను అది వచ్చినప్పుడల్లా మా ఆయనతో చెప్తా, అబ్బా తీసుకోవా అని అంట. ఆయన ఏమంటాడు, ఇక స్టోరీ చెప్తాడు. సో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రతిసారి ఇట్లనే చెప్తాడండి. ఆ స్టోరీ ఏంటంటే, ఈయన చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ చైన్లో పల్లికాయలు వేసేవాళ్ళంట. సో వాళ్ళమ్మ చైన్ కాంచి వచ్చేటప్పుడు ఈ పల్లికాయ అనేది తెంపుకొని వచ్చేదట. తెంపుకొని వచ్చిన తర్వాత దాన్ని నిప్పుల మీద పెట్టి కాల్చేదంట. బాగా నిప్పుల పైన పెట్టి బాగా కాల్చి ఇచ్చేదంట ఆయనకి తినడానికి. సో మా ఆయన చెప్పేటోడు, అబ్బాయి ఎంత బాగుంటుందో అట్లా కాల్చిన పల్లికాయ, వేస్టే, ఈ పల్లికాయ వేస్ట్, అట్లా తింటేనే మస్తు ఉంటుంది అని చెప్పేది. ఇప్పుడు అట్లున్న పల్లికాయ కోసం మనం పోలేం కదా. ఇప్పుడు కట్టెలు, బొగ్గులు ఇవన్నీ మనం చేయలేము, మనతో కాదు. అందుకని నేను ఇట్లా ట్రై అయితే చేస్తున్నా. ఫస్ట్ టైము ఎట్లా వచ్చిందో లాస్ట్లో చూపిస్తాను. ఇట్లా కాలుస్తాను నేనైతే. మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఇది నేను రొట్టెలు చేయడానికని కొనుకొచ్చిన, కానీ ఈ విధంగా కూడా యూజ్ అవుతుందని ఇప్పుడే అర్థమైంది నాకు. చూసేయండి, మంచిగా గాలిపోయినాయి. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచిగా గాలినాయి, రెండు పక్కల గాలినాయి. ఇక దీన్ని తిందాం ఎట్లున్నదో. వేడి మీద ఉన్నప్పుడే తినాలనంట. ఉఫ్ అని ఊదుకుంటూ అయితే తింటానా నేను. మంచిగా అయితే ఉడికినాయి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇంకొక ప్లేట్లో ఉడకబెట్టిన పల్లీలు. ఎట్లుంది నా వీడియో? నచ్చిందా? లైక్ కొట్టండి మళ్ళా.